తీసివేసేవాళ్ళు. ఈరోజు నేను ఉన్నాను అంటే మరి మా అమ్మమ్మ మా నానమ్మ ఉంటేనే ఈరోజు నేనున్నాను. కానీ ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా ప్రజలని ఏమార్పడుతూ ఉన్నారు ఈ చిన్నజీరి స్వామి, డిస్కీ బాబా, రాధా మనోహర్ దాసు. వీడికి వేదములో ఏమున్నదో తెలియదు ఇతనికి. తర్వాత ఈ చిన్నజీరి స్వామి గురువు అనే స్థానంలో ఉన్నాడు కానీ సభ్య సమాజానికి ఏం బోధిస్తున్నారు? గురువులని చెప్పుకుంటున్నారు. ఎందుకు అజ్ఞానం అనే అంధకారంలో ఉన్నారు? ఆ ప్రజలని మరి లోక 12వ అధ్యాయము 47వ వచనంలో ఇలా రాయబడి ఉంది. తన యజమాను చిత్తం వెలిగి ఉండియు మరి తన చిత్త ప్రకారముగా ఆయన ఇష్ట ప్రకారంగా జరిగి ఉంచకపోతే వాడికి అనేక దెబ్బలు తగులుతాయి. రేపటి దినాన చిన్నజీరి స్వామి ఎంత భయంకరంగా దేవుని ధవళ సింహాసన తీర్పులోకి వస్తాడు. ఈ మాట ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనములో రాయబడి ఉంది. ధవళ సింహాసన తీర్పు ఎవరికయ్యా అంటే ఈ చిన్నజీరి స్వామికి, ఇంకా డిస్కీ బాబా, ఇంకా ఈ మనువాదుల సిద్ధాంతాలను పాటిస్తున్న వారందరికీ. ఇకనైనా ఈ మూఢభక్తి నుంచి, మూఢ ఆచారాల నుండి బయటికి రావాలని ఎంతో ప్రయత్నం ఇస్తూ ఉన్నాం. ఒకప్పుడు మేము కూడా అజ్ఞానం అనే అంధకారంలో కూర్చున్నాం. కానీ మా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. దేవుని కృప, దేవుని దానం. మేము ఇలాగా ఉన్నాము అంటే ఈరోజు ఆయన కృప. ఒకప్పుడు మేము వెరగలేదు, చీకటిలో నడిచాం. చీకటిలో నడిచేవాడికి ఒంటి మీద బురద ఉందా, ఏమంటుందో తెలియని పరిస్థితి. ఇదే జరుగుతుంది ఈరోజు సనాతన ధర్మములో. ఏమండి, సనాతన ధర్మం అని తెరగ విర్రవీగుతున్నారు. ఈ మనువాదులు ఆడిచ్చిన నాటకం కదా. మొట్టమొదటిగా బ్రాహ్మణుడు, తర్వాత క్షత్రియుడు, తర్వాత శూద్రుడు, తర్వాత వైశ్యులు. ఈ నలుగురు ఆడించిన నాటకం కదా ఈరోజు మనువాదుల దుర్మార్గ చర్యలు అంతరించిపోతున్నాయి. కనుక ఈరోజు ఎంత నీచమైన, నికృష్టమైన ప్లాన్ చేస్తూ ఉన్నారంటే ఈరోజు సభ్య సమాజంలో ఉన్న ప్రజలకి ఏమి సందేశాలు ఇస్తున్నారు, ఎలాంటి మెసేజ్లు ఇస్తున్నారు? చిన్నజీరి స్వామి కావచ్చు, రాధా మనోహర్ దాసు కావచ్చు. ఇక పొద్దున్న లేచిన కానుంచి రాధా మనోహర్ దాసు పనేంటి? బైబిల్ని అడ్డం పెట్టుకోవటం. ఇక బైబిల్లో ఉన్న వర్డ్స్ని, ఏమండి నేను చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనుషుల్లో లోపాలున్నాయి, యేసు ప్రభు వారిలో లోపము లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. ఆయన యందు ఎందు వెతికినా పాపము లేదు అని ఆయన మాట కాదు. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో ఇలా రాయబడి ఉంది. నా యందు పాపమున్నదని ఎవడు స్థాపిస్తాడు? రా, చేతనైతే ఆరోపించండి అని సవాలు చేశాడు నా యేసు. యేసు ప్రభు వారు ఎక్కడ? మీరు మొక్కుతున్న దేవతలు, దేవుళ్ళు ఎక్కల? వాళ్ళందరూ కూడా మనుషులే కదా. మనుషుడికి ఉంటుంది కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చరములనే వాటిని జయించాలి. కానీ జయించారా? అరిషడ్ వర్గాలను జయించారా? ఏమండి, మనము వివాహాలు చేసుకుంటున్నాం, మనము మరి పిల్లలకి అంటున్నాం. మనం ఎవరినైతే మొక్కామో, మనం ఎవరినైతే ఆరాధించామో వారికి భార్యలు ఉన్నారు, వారికి పిల్లలు ఉన్నారు. ఏమండి, కొంచెమన్నా ఆలోచించరా? ఎన్నో సందర్భాలలో, ఎన్నో సంవత్సరముల నుంచి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాట నెరవేర్పు ఈరోజు చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాట నెరవేరుతుంది. అక్రమం విస్తరించిన చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అని దేవుని మాట తెలియపరుస్తూ ఉంది. కానీ ఈరోజు చూసారా, బైబిల్లో చెప్పబడిన మాటలు నెరవేరలేదా? ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి దుర్మార్గ, నీచమైన మూఢ ఆచారాలకి లోనైపోయి చీకటిలో వెళ్ళేవాడికి మార్గం తెలియనట్లుగా నిజమైన వెలుగును వదిలిపెట్టి, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో ఇలాగ రాయబడి ఉంది, లోకములోకి ఒక వెలుగు వస్తుంది, ఆ వెలుగు అందరిని వెలిగిస్తానికే వస్తుంది. ఆ వెలుగుని ఎందరైతే అంగీకరిస్తారో ఆ వెలుగు వారిని వెలిగిస్తుంది.